ప్రజలు ఇప్పటికీ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో మీ వ్యవహార శైలి ఇట్లనే ఉండి మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు అమలు చేయకుండా ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే ఇక రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో మీకు గ్రౌండ్ పోయింది. ఇప్పటికైనా ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. మీరు ఏమైతే మాటలు చెప్పారో, ఏమైతే హామీలు ఇచ్చిరో, వ్యక్తిగతంగా మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కావచ్చు, వాటన్నిటినీ అమలు చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలి. మీ పదవుల కోసం, మీ మంత్రి పదవుల కోసం ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీల కోసం వాటిని నమ్మి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు మంత్రులు అవుతారని మిమ్మల్ని ప్రజలు గెలిపించాలి. మీరు 2 లక్షల రుణం మాఫీ చేస్తామంటే నమ్మిండ్రు, తులం బంగారం ఇస్తామంటే నమ్మిండ్రు, 18 ఏళ్ళ ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామంటే నమ్మిండ్రు, నిరుద్యోగ యువకునికి నెలకు 4,000 ఇస్తామంటే నమ్మిండ్రు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మిండ్రు, సింగరేణి కార్మికులకు 15 లక్షలు వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటామంటే నమ్మిండ్రు, ఐటీ మినహాయింపు అంటే నమ్మిండ్రు, రైతు భరోసా 15,000 అంటే నమ్మిండ్రు. మీరు చెప్పిన హామీలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు తప్ప మీరేదో మంత్రులు అవుతారు, సామంత్రులు అవుతారని మిమ్మల్ని గెలిపించలే.